రోజుకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, కంప్లీట్ నీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ, నీ యొక్క మెంటల్ యాక్టివిటీ, ఎమోషనల్ యాక్టివిటీ, నీ యొక్క ఎనర్జీ యాక్టివిటీ అండ్ నీలో ఉన్న స్లీపింగ్ యాక్టివిటీ మొత్తం ఇవన్నిటిని ఈ ఎనర్జీ సోర్స్‌ని ఎలాకేషన్ జరుగుతుంది అని తెలుసుకున్నాం మనం. ఎలాకేషన్ దేని మీద ఆధారపడి జరుగుతుంది? ఎలాకేషను నీ యొక్క కార్మిక్ స్ట్రక్చర్ మీద, నీ యొక్క కార్మిక్ స్ట్రక్చర్ మీద, నీ వాసనాస్ మీద ఆధారపడి నీ థాట్ ప్యాటర్న్స్ మీద, ఆసనాస్ మీద, ఆ! కార్మిక్ స్ట్రక్చర్ మీద ఆధారపడి జరుగుతుంది. సో, దేర్‌ఫోర్ అయితే ఒక యాక్టివిటీకి నిర్దేశించబడిన ఎనర్జీ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టినా, అంతకంటే తక్కువ ఖర్చు పెట్టినా అన్‌ఈజీనెస్ గాని, డిసీజ్ గాని ఫార్మ్ అవుతుంది. అయితే ఇక్కడ ఫిక్స్‌డ్‌గా బౌండరీస్ ఉండవు ఈ డిస్ట్రిబ్యూషన్. కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే సపోజ్ ఇంటలెక్ట్ యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నామంటే ఫిజికల్ యాక్టివిటీ యొక్క ఎనర్జీ అక్కడికి కొంచెం షిఫ్ట్ అవ్వచ్చు. కానీ సబ్జెక్ట్ టు సర్టెన్ మాక్సిమం అలోకేటెడ్ దాటడానికి ఉండదక్కడ. సో, ఫిజికల్ యాక్టివిటీ సపోజ్ 40% అనుకో. కొంచెం దాని మాక్సిమం ఆప్టిమమ్ మటుకు 35 ఉందనుకో. ఆ మిగతా రేంజ్ 5% ఉంది కదా! అది రీడిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు. ఎమోషనల్ యాక్టివిటీ గాని, ఇంటెల్ యాక్టివిటీ గాని అలాగా. సో, దేర్‌ఫోర్ ఏ యాక్టివిటీ అయినా ఆ యాక్టివిటీని కన్జంప్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కన్జంప్షన్ పూర్తిగా చేయకపోయినా ప్రాబ్లమే. అన్‌ఈజీనెస్. ఓవర్ కన్జంప్షన్ చేసినా ప్రాబ్లమే. అందుకనే బాడీతో చేసే ఏ యాక్టివిటీ అయినా ఎలా ఉంటుందంటే కొంచెం మినిమమ్, మాక్సిమం లిమిట్‌లో ఉంటుంది. మినిమమ్ కంటే తక్కువ చేసిన ప్రాబ్లమ్ వస్తుంటుంది. మాక్సిమం కంటే ఎక్కువ చేసినా ప్రాబ్లమ్ వస్తుంటుంది. ఇది చాలా కేర్‌ఫుల్‌గా చేసుకొని డిజైన్ చేసుకోవాలి. వాట్ నీడ్ టు బి డన్ అనేది. ఎక్స్‌ట్రీమ్స్‌ని చూసి దానికి తప్పు పట్టకూడదు. యాక్టివిటీని తప్పు పట్టకూడదు. సో, అలోకేషన్ ఈ ప్రపోర్షన్స్ ఉన్నాయే పర్సన్స్ డిఫర్ అవుతుంటాయి. అందరికి ఓ రకంగా ఉండవు. ఎందుకంటే అందరి కార్మిక్ స్ట్రక్చర్ ఒక రకంగా ఉండదు కదా! అండ్ అందరి వాసనాస్ ఒక రకంగా ఉండవు కదా! సో, దేర్‌ఫోర్ బేస్డ్ ఆన్ మన వాసనాస్ ఏవైతే ఉన్నాయో, వాసన స్ట్రక్చర్ మీద, కార్మిక్ స్ట్రక్చర్ మీద ఆధారపడి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో, పర్సన్ టు పర్సన్‌కి ప్రపోర్షన్ డిస్ట్రిబ్యూషన్ తేడా ఉంటుంది. కానీ కామన్ థింగ్ గూడా ఉంది. ఏమిటయ్యా కామన్ థింగ్ అంటే ఎప్పుడు ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ ప్రపోర్షన్ ఇవ్వడం జరుగుతుంది మిగతా దానికంటే. ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ ప్రపోర్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎనర్జీ ఎమోషనల్ యాక్టివిటీకి ఇచ్చుంటది. నెక్స్ట్ ఇంటలెక్చువల్ యాక్టివిటీకి ఉంటుంది. నెక్స్ట్ ఎనర్జీ యాక్టివిటీస్‌కి ఇస్తుంటుంది. నెక్స్ట్ ఫైనల్‌గా స్లీప్ యాక్టివిటీస్‌కి ఇస్తుంటుంది. ఆహ్, స్లీప్ యాక్టివిటీస్‌కి ఎంత కావాలో అంత నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని. ఎక్కువ పోవటము ప్రాబ్లమే. ఎక్కువ పోవటము ప్రాబ్లమే. సో, మెడిటేటివ్‌నెస్ యాక్టివిటీ అంటే ఏంటి అంటే రొటీన్‌గా ప్రతిరోజు చేసే స్లీప్ యాక్టివిటీ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది అన్‌కాన్షియస్ యోగా ప్రాక్టీస్ అనమాట అది. ప్రతి మనిషి చేసేది. అది చేస్తున్నాం కదా! ఇంకా ఎక్స్‌ట్రా ఏం చేయక్కర్లేదు అని కంక్లూషన్స్‌కెళ్ళొద్దు. అది సరిపోయింది అనుకుంటే, అదే సరిపోయింది మొత్తం అంతటికి స్మూత్ రన్నింగ్‌కి ఇంటిగ్రేట్ చేయడానికి అనుకుంటే అసలు సఫరింగ్ ఉండేది కాదు కదా! సో, రైట్. బట్ ఫిజికల్ యాక్టివిటీ విల్ హావ్ మోర్ థాన్ అదర్స్ జనరల్‌గా. లైఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రపోర్షన్స్ డిఫైన్డ్. ఈ లైఫ్ ఎనర్జీస్ ఈ ప్రపోర్షన్స్ ఏమున్నాయో ఆ ప్రపోర్షన్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. టాపింగ్ అప్ కూడా జరుగుతుంటుంది అప్పుడప్పుడు. అకార్డింగ్ టు యుటిలైజేషన్ అండ్ పొల్యూషన్. సో, నీ యొక్క సంకల్పం బట్టి, నీ యొక్క యుటిలైజేషన్ బట్టి కూడా టాపింగ్ అప్ కూడా జరుగుతుంటుంది. అక్కడ టాపింగ్ అప్ అవ్వాలంటే కాన్స్టెంట్‌గా ప్రాణ సప్లై కూడా ఉండాలి గదా! కాన్స్టెంట్‌గా నీకు ఏ ఏ ఎనర్జీస్ ఉన్నాయో లైఫ్ ఎనర్జీస్ అవి లోపలికి సప్లై కూడా అవుతూ ఉండాలి గదా! వాటిలో సప్లై డెఫిషియన్సీ వచ్చినా సరే ఆటోమేటికల్‌గా డెఫిషియెంట్ ఫార్మ్ అవుతుంది. డెఫిషియెంట్ ఫార్మ్ అయినప్పుడు ఉన్న ఎనర్జీ అవైలబుల్ కంటే ఎక్కువ ఆ పర్టిక్యులర్ యాక్టివిటీకి వాడితే అది డిసీజ్ కింద కన్వర్ట్ అవుతుంటుంది. సో, ఇక్కడ కాంప్లెక్సిటీ అర్థం చేసుకోండి. సో, ఈ ప్రపోర్షనేట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది డిసైడ్ చేస్తుంటుంది మనిషి. బట్ ఇది హార్డ్ అండ్ షార్టన్‌గా కాదు. నీ యొక్క రీఅలోకేషన్ జరుగుతూనే ఉంటుంది లైఫ్‌లో. అందుకని మనిషికి
కొత్త కొత్త వాసనాసు నేర్చుకునే అవకాశం ఉంటుంది. కొత్త ప్రాక్టీసెస్ చేసే అవకాశం ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం గూడా ఉంటుంటుంది. గమ్మత్తు దీంట్లో ఈ మెడిటేటివ్ యాక్టివిటీ ఉంది చూసారా? ఇట్ బ్రీడ్స్ నో కర్మ. ఫిజికల్ యాక్టివిటీ, ఇంటలెక్చువల్ యాక్టివిటీ, ఎమోషనల్ యాక్టివిటీ అండ్ ఎనర్జీ యాక్టివిటీ ఇవన్నీ కర్మని బ్రీడ్ చేసే అవకాశం ఉంది కానీ, మెడిటేటివ్ యాక్టివిటీ ఏదైతే ఉందో అంటే డీప్ స్లీప్ ఉంది గదా! టైంలో నీకు కర్మ అక్యుములేషన్ ఏమి ఉండదు. సో, అలాట్‌మెంట్ డిఫరెన్సెస్ ఉంటాయి. పర్సన్ టు పర్సన్ తెలుసుకున్నాం మనం అది. ఎందుకనుంటాయి? వాళ్ళ యొక్క కార్మిక్ స్ట్రక్చర్, వాసనాస్ తేడా ఉంటుంది కాబట్టి. అండ్ హాస్ టు డిసైడ్ ద రేషియో ఆఫ్ యోగ కాంబినేషన్. సో, ఇక్కడ నువ్వు ఏ, ఏ ప్రాక్టీసెస్ నీ పర్సనల్ ఎవల్యూషన్‌కి వాడుకోవాలి అనేది ఈ యొక్క ఎనర్జీ యొక్క రేషియో బట్టి ప్రాక్టీస్ చేయాలి. చేయగలిగితే నిజంగా అలైన్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ 4 రకాల యోగి ప్రాక్టీసెస్ ఉన్నాయి ప్రధానంగా. యోగ, యోగ, జ్ఞాన యోగ, కర్మయోగ. దీంట్లో ఫిజికల్ యాక్టివిటీ ప్రాతిపదికగా యోగ ప్రాక్టీసెస్ చేస్తే దాన్ని కర్మయోగ అంటారు. అదే ఇంటలెక్చువల్ యాక్టివిటీ ప్రాతిపదిక ప్రాతిపదిక దాని రిఫరెన్స్‌గా నువ్వు యోగిక్ ప్రాక్టీస్ చేస్తే దాన్ని జ్ఞాన యోగ అంటారు. ఒక బాడీని వాడి చేసేది కర్మయోగ. అదే మైండ్‌ని వాడి చేసేది జ్ఞాన యోగ. అలాగే నీ ఎమోషన్ పార్ట్ ప్రామినెంట్‌గా వాడి నువ్వు ప్రాక్టీసెస్ చేస్తే దాన్ని భక్తి యోగ అంటారు. సో, భక్తి యోగాలోని ఎమోషన్ ప్రధానంగా ఉంటుంది. అలాగే నీ ఎనర్జీస్ గనక వాడి చేస్తే దాన్ని హఠ యోగ అంటారు. ఇవన్నీ 4 డిఫరెంట్ కైండ్స్ అన్నమాట. సో, ఈ ఈ ఈ తోట యుగలో అంతర్భాగం కింద మెడిటేటివ్‌నెస్ ఉంటుంది. మెడిటేటివ్‌నెస్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఒక రకంగా డీప్ స్లీప్ స్టేట్ ఇట్ ఈస్ ఇన్‌కాన్షియస్. డీప్ స్లీప్ స్టేట్ అన్‌కాన్షియస్‌లో ఉంటుంది. అది మామూలే. కానీ కాన్షియస్‌గా ఆ స్టేట్‌కెళ్ళటాన్ని యోగా అని చెప్తుంటామన్నమాట. దానికి నువ్వు పోనీ ఇలా యాక్టివిటీని ఫాలో అవ్వాలా అంటే చాలా మందుంటారు. భక్తి యోగ చేయాలా? జ్ఞానయోగ చేయాలా? కర్మయోగ చేయాలా? హఠయోగ చేయాలా? ఆప్షన్ ఏదో ఒకటి చేయమనేం కాదిక్కడ. ఎందుకంటే నీకు ఈ అన్ని ఎనర్జీకి అలొకేట్ అయింది కదా! నీకు లైఫ్ ఎనర్జీసు ఫిజికల్ యాక్టివిటీస్‌కి అలొకేట్ అయ్యాయి. ఎన్ మైండ్ యాక్టివిటీస్‌కి అలొకేట్ అయ్యాయి. ఎమోషనల్ యాక్టివిటీస్‌కి అలౌట్ అయ్యాయి. ఎనర్జీ యాక్టివిటీస్‌కి అలౌట్ అయ్యాయి. ఎనర్జీ యాక్టివిటీస్ పరంగా చేసే వాటిని క్రియాలు అంటుంటారు. క్రియ అనే పదం వాడుతుంటారు. యోగంలో అన్ని క్రియలుంటాయి. సో, ఇక్కడ యోగా అంటే కేవలం ఆసనాలని కాదు. హఠ యోగాలో ఆసనాలు కూడా ఒక భాగం. సో, దీంట్లో ఈ భావం ఈ మిక్స్ ఒకటుంది. ఏమిటంటే ఇవేమి అక్కర్లేదు. కేవలం భక్తి యోగం ఉంటే చాలు. దేవుడిని భజన చేసి, పూజ చేసి, సత్యనామతలు చేసుకుంటే చాలు. ఇంకేం అక్కర్లేదు. కలియుగానికి భక్తి యోగం ఒకటే ప్రధానమని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు అని ఒక మాట అంటుంటారు. కాంటెక్స్ట్ పూర్తిగా అర్థం చేసుకుంటే అలా చెప్పలేదనే విషయం తర్వాత అర్థమవుతుంది. సో, దాని సంగతి ఇప్పుడు ఆ డెప్త్‌లోకెళ్ళొద్దు. సో, దేర్‌ఫోర్ ఏదో ఒక యోగా ప్రాక్టీస్ చేయడం మిగతాది ఇలా కాకపోవటం అనేది లేదు. ఎందుకంటే నువ్వు శరీరమేనా నీకున్న టూలు, నీకున్న పనిముట్టు ఏదుంది? నీ లైఫ్ ఎనర్జీస్‌తో వర్క్ చేయటానికి శరీరం ఉంది, మైండ్ ఉంది, ఉద్వేగాలున్నాయి, శక్తి ఉంది లోపల. సో, వీటన్నిటిని వాడితే గాని నువ్వు కేవలం శరీరం అయితే మిగతావేవి కాకపోతే కర్మయోగ చెయ్యి. నువ్వు కేవలం ఉద్వేగాలైతే భక్తి యోగా చేసుకో. నువ్వు కేవలం మైండే నీకు బాడీ లేదనుకో జ్ఞానయోగం చేసుకో. అలా లేం గదా! సో, మనకి 4 ఉన్నాయి గాబట్టి, ఈ నాలుగిటి యొక్క అప్రోప్రియేట్ కాంబినేషన్ ఇన్ అలైన్ విత్ ద ప్రపోర్షన్ ఆఫ్ లైఫ్ ఎనర్జీస్. అదర్‌వైజ్ అదేమవుతదంటే నీది కాంది నీ నెత్తి మీద పెట్టుకున్నట్టుగా అవుతుంది. ఫ్రస్ట్రేషన్‌కి దారితీస్తుంటుంది. డిస్పర్టెన్స్‌కి దావతీస్తుంటుంది ఆ ప్రాక్టీసెస్. సో, ప్రాక్టీసెస్‌లో ఎలాగా డిజైన్ చేసుకోవాలి యోగా ప్రాక్టీసెస్ ఎలా ఏ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళా కంటిన్యూ అవుదాం.